గల్లీ నుంచి ఢిల్లీ దాకా చివరకు గల్ఫ్ దేశాలకు విస్తరించిన కడప జిల్లా ప్రొద్దుటూరు క్రికెట్ బెట్టింగ్ మాఫియా వందల కోట్ల దందా సాగిస్తోంది. గత వైసీపీ నేతలతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని కొందరు రాజకీయ నాయకులు, పోలీసుల అండదండలతోనే ఈ జూద సామ్రాజ్యం యథేచ్ఛగా నడుస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు అరెస్టులు చేస్తున్నా ఈ నెట్వర్క్ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం కలకలం రేపుతోంది. మరోవైపు పులివెందుల, జమ్మలమడుగు, కడపల్లో అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులే నేరుగా బిర్యానీ, మద్యంతో కోట్లాది రూపాయల పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు జిల్లాలో మట్కా, గంజాయి విక్రయాలు ఆగడం లేదు. బ్లూ కోల్డ్స్ గస్తీ లేకపోవడంతో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు ఒకే రోజు 10 ఇళ్లలో తాళాలు పగలగొట్టి కిలోల కొద్దీ బంగారం, లక్షల నగదు దోచుకెళ్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మీరు చూడండి, లాస్ట్ కొన్ని రోజుల డేటా తీసుకుంటే ఎక్కువ యాక్షన్ తీసుకోవడం జరిగింది. చాలామంది కేసెస్ కూడా కట్టాము. ఆర్గనైజ్ ఏదైతే జరుగుతుంది అక్కడ కంప్లీట్ స్టాప్ మేము పట్టాము. ఈ యాక్షన్ కంటిన్యూ అవుతుంది. మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నికల్ టూల్స్ కానీ డ్రోన్స్ యూజ్ చేసి కూడా ఓపెన్ ఏరియాలో ఏదో ఒక జరుగుతుంది మేము వాచ్ పెట్టి ఉన్నాము. దెర్ ఇస్ జీరో టాలరెన్స్ పాలసీ అగేన్స్ట్ దిస్ సోషల్ ఈవెంట్స్, మట్కా, పెకట, దిస్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్. విల్ టేక్ స్ట్రాంగ్ యాక్షన్. సో అది కూడా మన నోటీస్లో ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ వస్తే మేము ఇమీడియట్లీగా కేసు రిజిస్టర్ చేసి దీని మీద యాక్షన్ స్టార్ట్ చేస్తాము. ఈ ఇష్యూ కూడా క్లోజ్ కోఆర్డినేషన్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవసరం ఉంది, మైనింగ్ డిపార్ట్మెంట్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్. ఈ బెట్టింగ్ సంబంధించి, మట్కా సంబంధించి పీడీ యాక్ట్స్, ఎక్స్టర్న్మెంట్స్ కూడా మేము ఇనిషియేట్ చేస్తాం.